ఇంకా నాకన్నా 3 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటే ఆశ్చర్యపడాలా పర్లేదా? బాధపడాలనా పర్లేదా? ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని దగా చేసిపోయిన వాళ్ళకి నాకన్నా 3 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. నీకు సహాయం చేయాలని కష్టపడ్డవాడికి నాకు 3 ఓట్లు తక్కువ వచ్చినాయి. నాకేం బాధ కలగడం లేదు. 3 ఓట్లు ఇక్కడ తక్కువ వచ్చినా ఇంకొక ఊర్లో 3 ఓట్లు పెంచి వచ్చినాయి కాబట్టి 9,000 మెజార్టీతో 8,000 చెల్లొచ్చు అనుకుంటాను గెలిచాను. మీలాంటి ఆలోచన లేకుండా అందరూ మంచి ఆలోచన చేసి పని చేసిన వాడికి సహాయం చేయాలి. అండగా ఉన్నటువంటి పార్టీకి మనం తోడుగా ఉందామని మీరు ఆలోచిస్తే 30,000తో గెలవాలి ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ. కానీ అంత గెలవలేదు, రాలేదు. రాకపోవడానికి కారణం మీ అనాలోచిత నిర్ణయాలు. మీకు ఆలోచన శక్తి తగ్గి ఏదో ఒక ప్రభావం. ఏం ప్రభావం? డబ్బు ప్రభావం, లేకుంటే మత్తు పానీయాల ప్రభావమా, లేకపోతే కుల ప్రభావమా, మత ప్రభావమా? ఏ ప్రభావం పనిచేసింది ఈ ఊరిలో? ఆలోచించేయండి. కానీ కుల ప్రభావం అంటేనా? నాకు పోటీ నిలబడ్డ ఆయన రెడ్డే, నేను రెడ్డి గారిని కాదా అయ్యా? నేను రెడ్డిని కాదా? మరి రెడ్లందరూ ఆలోచన చేయకుండా మీకు అన్యాయం చేసిన వైపు మొగ్గితే ఎందుకయ్యా మన కొసన రెడ్డి? దేనికి ఆ రెడ్డి? ఏం చేసుకుంటారు? పులుసు కాసుకుంటారా ఆ రెడ్డి అనే 2 అక్షరాలు? ఆలోచించండి. ఇవాళ నేను బాధపడాలి, ఆ పదం చెప్పడానికి నేను బాధపడాలి. ఒక రెడ్డిని అయ్యండి ఇంకొక 2 అక్షరాల రెడ్డి అనే పదం రాజకీయాల్లో ఇంకా నిలబడి ఉంది అని అంటే నేను పదం చెప్పడానికే బాధపడుతున్నా. కానీ ఓటు వేయడానికి మీకు ఎందుకు బాధ కలగడం లేదని అడుగుతున్నాను. మీకు అన్యాయం చేసి మిమ్మల్ని దగా చేసి దోచుకున్నటువంటి రెడ్డి గారులకు మీరు ఓటేస్తే ఈయన ఈ పార్టీలు ఎందుకు, ఈ రాజకీయాలు ఎందుకు, మీకు సేవ చేయడం ఎందుకు, మేము ఇన్ని పథకాలను మేము ఇక్కడ అమలు చేయడం ఎందుకు? దయచేసి చెప్పండి. మీ గ్రామంలో ఆలోచించాలి. మీరు ఈ గ్రామంలో ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే నన్నే ప్రశ్నించారు కాబట్టి ఈ ప్రస్తావన తెచ్చాను. ఈ గ్రామంలో వేరే గ్రామాల్లో ఇంతవరకు నేను అనేక సమావేశాల్లో గడిచిన 1.5 సంవత్సరంగా మాట్లాడుతూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. ఎక్కడ మాట్లాడలా. కుల ప్రస్తావన తేలా, మత ప్రస్తావన తేలా, ఎన్నికల్లో ఏది జరిగింది ఏమైంది అనేది కూడా నేను ఎక్కడ ఓట్లు తక్కువ ఎక్కువ కూడా మాట్లాడను. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాను